శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం ఆరంభమవుతోంది. జనవరి 2025 నుండి డిసెంబర్ 31 2025 వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రజల కోరిక మీద చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, న్యూ ఇయర్ స్టార్టింగ్ నుండి న్యూ ఇయర్ ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో ఇందులో భాగంగా ఏం జరుగుతుందంటే, మనకి ఏదైనప్పటికీ కూడా మనిషి యొక్క జీవన విధానంలో కొంచెం మేజర్ ఇష్యూస్ ఏమైనా చేంజ్ అవుతాయి అని అంటే దానికి కారణం ఒక శని యొక్క మూమెంట్ వల్ల కానీ, రాహు మూమెంట్ కానీ, అలాగే కేతు ప్లస్ గురుడు యొక్క మూమెంట్స్ బట్టి మనకు తెలుస్తుంటాయి. సో ఈ కుంభంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు అంటే, కుంభరాశికి ఆల్మోస్ట్ నెత్తి మీద శనీశ్వరుడు పక్కకి జరుగుతాడు ఏప్రిల్లోని, కానీ పక్కనే ఉన్న రాహు నెత్తి మీదకి వస్తాడు. పెద్ద తేడా లేదు. రోకలు వెళ్ళి మధ్యలో మోరు పెట్టుకుందట. మధ్యలో ఎవరు పోయి చెప్పుకోవాలి అంటే మీకు అర్థమై ఉంటున్నాం. ఈ పాటికి చిన్నప్పుడు మాకు చెప్తుండేవారు నేను, అంటే రోకలి ఇలా దంచుతాం మనం, దంచుతుంటే బాధగా ఉంటుంది దానికి. అది పోయి మధ్యలోకి వెళ్ళి చెప్తుంది. మధ్యలో ఏమవుతున్నా ఇలా కొడతారు. నాకు రెండు పక్కల వాయిస్తున్నాను, నీకు ఒక రకంగా అయితే అని. అలా ఏంటంటే శని వెళ్ళిపోయాడు కదా, నెత్తి మీద పక్కకి తిరిగాడు కదా అనుకుంటే పక్కన రాహు వచ్చి నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు. మ్యాజికల్ యాక్టివిటీస్ జరుగుతాయి, నో డౌట్ ఇన్ దాట్. బట్ ఏంటంటే పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు, ఆదాయం గురించి ఆర్థిక విషయాలకు వచ్చిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నవాళ్ళు, రైతులకి, రైతాంగానికి, ఫిషరీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, హ్యాచరీస్, పౌల్ట్రీస్ రన్ చేసేవారు, ఫీడ్స్ అని అమ్మేవాళ్ళు, తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన కెమికల్స్, పెస్టిసైడ్స్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక మ్యాజిక్ మనీ వస్తుంది. అది కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా టైట్గానే ఉంటుంది. ఆర్థికంగా కొంచెం పెరుగుతుంది. మరి పెరిగింది కదా అని అనుకోవడానికి ఏం పెద్ద చెప్పుకోవడానికి లేదు, యావరేజ్గా వెళ్తుంది. ఓవరాల్గా సంవత్సరం అంతా చూస్తే ఆ పెరిగింది, మొదటి హాఫ్లో పోయింది, తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చింది అన్నీ చూస్తే ఏదో పెట్టిన దాని వరకు వచ్చింది అన్నట్టుగా ఉంటుంది తప్ప హైప్స్ మరీ ఎక్కువగా కనిపించదు. సో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే స్పెషల్లీ మనకి ఏంటంటే హ్యాచరీస్లో మనకి ఏంటంటే కొన్ని ఫీడింగ్స్ అని ఉంటాయి, అవి కూడా అమ్ముతూ ఉంటారు. అలాంటి వాటిలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇక విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడము, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి సెకండ్ హాఫ్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. సెకండ్ హాఫ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే జూన్ తర్వాత నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం లోపం చేయండి, చేసిన ప్రయత్నం ప్రకారం ఫలితం కూడా వస్తుంది. డెఫినెట్గా విదేశాల్లో విద్యార్థులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిపోదాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొంత న్యూట్రల్గానే ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా పిల్లలకి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం రైజింగ్లానే కనబడుతుంది. ఓవరాల్గా తీసుకుంటే మనకు యావరేజ్గా ప్లస్ ఆర్ మైనస్గా తీసుకున్నా కూడా మనకు బ్యాలెన్స్ అయిపోయేటట్టుగా కనబడుతుంది ఈ కుంభరాశి వారికి. ఓకే, ఉద్యోగము, వృత్తి, అదేవిధంగా మనం విదేశీ లావాదేవీలు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం అది కొంచెం మైనస్గానే కనబడుతుంది. పెద్ద చెప్పుకోవద్దు, లాభదాయకంగా ఉండదు. మీరు అది కొంతవరకు సైలెంట్ మోడ్లో పెట్టగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. వ్యాపారము, స్వయం ఉపాధితో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ చేసేవారు, ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేసేవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు, అలాగే ఫాస్ట్ ఫుడ్ అనుకోండి, తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అనుకోండి, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు నడిపేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ విషయాలకు వచ్చినప్పుడు మాత్రము పెట్టినట్టుగా తిరిగి వస్తుంది తప్ప పెద్ద లాభాలేం కనిపించవు. సంవత్సరం అంతా తీసుకుంటే, సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు తీసుకుంటే మధ్యలో కొంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ఓవరాల్గా ఎంత పెట్టాం, ఎంత వచ్చిందో, ఆఖరి మిగిలిందా అంటే పెట్టింది 100 రూపాయలు అయితే మళ్ళీ 100 రూపాయలు మిగులుతుంది. అంతే కదా, 1000 రూపాయల లాభం అయితే రాదు. అది వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలనుకున్న విషయం అన్నమాట. ఇక రాజకీయం, రియల్ ఎస్టేట్. రాజకీయం అనేది ఒక వ్యాపారం అయి ఉంది కాబట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఫలానా వ్యక్తి గెలిచాడు, నేను వెనక నుండి ఉండి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకున్న వాళ్ళు ఎవరైనా అంటే ఆగస్టు నుండి మీ పనులు ఏమైనా చేయించుకోవాలంటే చేయించుకోండి. ఈ లోపల వాడి చుట్టూ ఎంత తిరిగినా కూడా మీ పనులు అవ్వదు, డబ్బులు దండగా వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడు తెలిసిన వాడు అనుకోండి, గవర్నమెంట్ నుండి ఏమైనా కాంట్రాక్ట్ వర్క్స్ తీసుకోవాలి, వర్క్స్ చేసి మనం చేద్దాము, సివిల్ వర్క్స్ కానీ, లేకపోతే బ్రిడ్జెస్ కట్టడం కానీ, ఇలాంటి 3 రకాలు ఉంటాయి గవర్నమెంట్ వర్క్స్. వాళ్ళ వల్ల కాంట్రాక్ట్స్ ఇస్తారు, దాని గవర్నమెంట్ జీవో కూడా ఉంటుంది, కొంతవరకు టెండర్స్ క్వాలిఫై చేస్తారు. అలా చేసినప్పుడు కూడా మనకే రావాలి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా జూన్ తర్వాత మీరు గట్టిగా కూర్చుంటే వాటి మీద డెఫినెట్గా మంచి వర్క్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్లో మాత్రం తిరిగితే ముందు డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి తప్ప ఇంకేం ఉపయోగం అయితే కనిపించట్లేదు మనకు.
అలాగే రియల్ ఎస్టేట్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేట్ లోని కన్స్ట్రక్షను, తర్వాత భూములు అమ్మడము, ఫ్లాట్స్ అమ్మడము, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఏప్రిల్ తర్వాత మీకు హైప్స్ బాగా పెరుగుతాయి. మీ ఏప్రిల్ వరకు మేనేజ్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అప్పటి వరకు మీకు ఏంటంటే పెట్టిందేదో పెట్టినట్టుగా ఉంది కదా, భయపడకుండా జాగ్రత్తగా ఉంచి తీసేయకుండా అలా ఉంచగలిగితే మాత్రం ఏప్రిల్ తర్వాత మీకు ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం బాగా కనబడుతుంది. ఇక కోర్టు వివాదాలు, కేసులు వ్యవహారానికి వచ్చినప్పుడు ఆల్రెడీ కుంభరాశి వారికి కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటాయి. దాంతో మానసిక ఒత్తిడి పొందే ఉంటారు. లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ తర్వాత రిలీఫ్ అవుతాయి. రిలీఫ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే సంతకాలు పెట్టేటప్పుడు వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అని చెప్పి రాయించుకోవడం ప్రయత్నం చేయండి, అది ఏ ఇష్యూ అయినా సరే. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే అలా రాసుకున్నప్పుడు మళ్ళీ పైకి లేవడానికి అవకాశం ఉంటాయి. ఆ లెటర్ కానీ రాసుకుని పెట్టుకుంటే డెఫినెట్లీ ఆ లెటర్ మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ లాంగ్ టర్మ్లో మీకు మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిగతా ఏదైనప్పటికీ లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ అన్నీ క్లోజ్ అవుతాయి. డెఫినెట్గా సక్సెస్ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక కళాకారులు, అదేవిధంగా సినీ రంగంలో ఉన్నవాళ్ళు, అదేగానే స్పోర్ట్స్ మ్యాన్, వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుంటే కళాకారులు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మానసిక ఒత్తిడి బాగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసినంత నష్టపోయే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్లో ఎంతలాగా నష్టపోతారంటే మనకు తెలియకుండా మనకి చేతి కింద నుండి జారిపోతారు డబ్బు. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అలా ఫిల్మ్ యాక్టర్స్, హీరోలు కానీ, హీరోయిన్ల విషయాలకు వచ్చినప్పుడు కాల్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఫలానా కంపెనీలో ఫలానా సినిమా షూటింగ్ అని అనుకుంటారు. సగం ఫిల్మ్ అయిన తర్వాత డెఫినెట్గా అది అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ కొత్త దానికి మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ ఒత్తిడి ఉంటేనే మీకు దానికి తగ్గట్టుగా డబ్బు కానీ, హిరణ్యాలు కానీ వచ్చే అవకాశం కొంచెం న్యూట్రల్గా ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక కుటుంబ సంబంధాల విషయాలకు వచ్చినప్పుడు నెత్తి మీద రాహు, సెకండ్ హౌస్లో శని. సో ఏమాత్రం కుటుంబ బాంధవ్యాలు పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్ డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. ఇంకా ఇంట్లో ఇళ్ళతో గొడవలు, చిరాకులు, పరాకులు, అన్నదమ్ముల అక్కచెల్లెలతో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాము. ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం ఎక్కువగానే కనబడుతుందని చెప్పచ్చు. పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా జూన్ తర్వాత శ్రావణ మాసంలో ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా వివాహ కోసం చేసే ప్రయత్నాల్లో శ్రావణ మాసంలో సక్సెస్ఫుల్ అవుతారని చెప్పచ్చు. శ్రావణ మాసం అంటే ఆగస్టు నుండి డిసెంబర్ మధ్యలో. ఓకే. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రక్త సంబంధమైన కొన్ని సమస్యలు వస్తాయి. మీరు బ్లడ్లోని కొన్ని దోషాలు వస్తాయి. మీకు అది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఏదైనా మీకు ఫస్ట్ హాఫ్లోనే అంటే ఏప్రిల్, మే, జూన్ లోపల కానీ ఒకవేళ ఏదైనా ఐడెంటిఫై అయితే మాత్రం అది క్యూర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ సెకండ్ హాఫ్లో కానీ ఐడెంటిఫై అయితే మాత్రం ఈజీగా క్యూర్ అయిపోతుంది. సో లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్లా కనబడతాయి. ఏదైనా క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కాబట్టి అది లేని మనం ఇంకేం చేయలేం. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి హెల్త్ విషయం. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇంతకుముందు పూర్వాశ్రమంలో అంటే లాస్ట్ ఇయర్ మనం తీసుకుంటే 2024లో కూడా కుంభరాశి వారు పెద్ద చెప్పుకోదగ్గ హెల్త్ విషయంలో పాజిటివ్గా లేదు. కాబట్టి అది కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. సో సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. కొంచెం జాగ్రత్త పడండి. ఏదైనా డాక్టర్ చెప్తే దాన్ని ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రయాణాలు, లాంగ్ జర్నీస్లోని ఖర్చు అవుతుంది, ఒత్తిడి వస్తుంది, ప్రయాణాలు కూడా జరుగుతాయి. ఈ మూడు ఉదాహరణటువంటి అనుసంధానవి మీ ప్రయాణాలు జరుగుతాయి. వదలలేరు, చేయలేరు, ఆగలేరు, తప్పని పరిస్థితులు చేయవలసి వస్తున్న ప్రయాణాలు, ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. ఈ ప్రయాణాల తర్వాత ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఇక 100కి ఎన్ని మార్కులు వేస్తాము అనే విషయానికి వచ్చినప్పుడు 100కి 45 నుండి 50 మార్కులు వేయడానికి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ లేదు. రాశిలో రాహు, ద్వితీయంలో శనీశ్వరుడు, ఇవన్నీ గురువు యొక్క అనుగ్రహం. ఇన్ని ఉన్నా కూడా అనుగ్రహం అనేది మనకు మే తర్వాత కనబడుతుంది. మే లోపల ఇంకొంచెం ప్యాచ్ వర్క్ అవుతుంది, ఇంకొంచెం మానసిక ఒత్తిడి వస్తుంది. తర్వాత ఇంకొద్దిగా ఒత్తిడితో కూడిన ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. ఫైనాన్స్ బ్లాక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత జూన్లో గురుడు వచ్చి గురుడు దృష్టి పడిన తర్వాత కొంత రిలీఫ్ అవుతారు. అంచేత ఏదైనా ఫస్ట్ హాఫ్ అంటే 2025 జనవరి నుండి స్టార్టింగ్ నుండి కూడా పెద్ద చెప్పుకోదగా పాజిటివ్ వేవ్స్ అయితే కనిపించావు. కాబట్టి ఇక్కడ మంత్రం సరైన్యం అనుకున్నప్పుడు మంత్రానికి ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ముందుకెళ్ళాలని ప్రయత్నించండి. అది కొంతవరకు సంకట విమోచన చేయడానికి అవకాశం ఉంటుంది. స్వామివారికి ఏమైనా మొక్కుకోండి. ఆకు పూజ చేస్తామని కానీ, తిలకధారణం చేయిస్తామని, వడవాళ్ళ పూజ చేయిస్తామని అనుకుంటూ
దానికి ఒక సంఖ్య టైం పెట్టుకుని ఒక మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా రిలీఫ్ అయితే అవుతాయి. రిలీఫ్ సెకండ్ హాఫ్లో అవుతాయి, ఫస్ట్ హాఫ్లో అయితే అయ్యే అవకాశం లేదు. మరి కంపల్సరీగా మరి ఫస్ట్ హాఫ్లో కొన్ని పనులు చేయవలసి వస్తుంది, మన గ్రహాలతో సంబంధం లేకుండా. అలా చేసినప్పుడు ఇరుక్కుంటారు. వాటిని రిలీఫ్ అవడానికి ఆంజనేయ స్వామి సంవత్సరం అంతా కూడా మీరు చదవాల్సి వస్తుంది. ఆ విధంగా చేసుకుని వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.